హెచ్ఎమ్మా ఎంత స్ట్రెంగ్త్ ఉన్నారమ్మా? 254 ఉన్నారు. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు? థర్డ్ నుండి 10th వరకు సార్. ఎక్కడ డైనింగ్ హాల్ కిచెన్? డైనింగ్ హాల్ కిచెన్ ఏంటి సార్? మామూలు కిచెన్ కిచెన్ ఎక్కడ? భోజనం చేశారా పిల్లలు? చేస్తారు. ఎంతమంది ఉన్నారమ్మా వంట వాళ్ళు? రండి. ఎంతమంది ఉన్నారు వంట వాళ్ళు? నలుగురా? రెగ్యులర్ వర్కర్స్ ఒకరు సార్, మిగిలిన వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఒక ముగ్గురు సార్. అవునులే. గంజి ఓరుస్తున్నారా? పట్టేసు. ఎందుకని? అది మంచిదే. ఎందుకు అని ఏం తెలుసు మీకు అని? మంచిదే, అది కరెక్ట్, అదే కరెక్టు. దాంట్లో విటమిన్స్ ఉంటాయి. విటమిన్స్ కలుపుతారు. ఎవరైనా అడిగితే చెప్పండి మీరు, బలము ఉంది దాంట్లో అని చెప్పండి. బలం బియ్యం కలుపుతారని చెప్పండి. అర్థమైందా? అట్టేసిలో పెట్టాలి. వెరీ గుడ్. జీసీసీ వాళ్ళమ్మా మీకు ఎన్ని రోజులకు ఒకసారి తెచ్చిస్తారు? తన బాగా పెట్టుకున్నారే. అదే పాలు అవన్నీ ఏ రోజు గారు తెచ్చిస్తారా? లేదు సార్, ప్యాకెట్స్ ఇవ్వండి సార్. వీక్లీ వన్స్ వేసిస్తారు అనమాట. అదే మంత్లీ వన్స్. మళ్ళీ అయిపోయిన తర్వాత మేము వాళ్ళకి ఇండెక్స్ పెడితే వాళ్ళు పంపిస్తారు సార్. ఇప్పుడు మరి డైనింగ్ అంటే అక్కడే తినేస్తా ఉంటారా పిల్లలు బయట? అదే వర్షాలు పడినప్పుడు మామూలుగా అయితే బయట ఆరు బయట తింటారు. ఆరు బయట అంటారా మీరేమంటారు? సార్ వరండాల్లోనే పెడతాం సార్. డైనింగ్ హాల్ మాకు శాంక్షన్ అయిందా? అయింది సార్. పిఎం జన్మన్ నుండి. చికెన్ ఎన్ని గ్రాములు ఇస్తా ఉన్నారు? 100 grams. 157.5 grams ఇవ్వాలా? అదేం లేదమ్మా, అన్నీ జియోఎంఎస్ నెంబర్ 8. లేదా అది ప్రీమెట్రిక్. ఇప్పుడు జియోఎంఎస్ నెంబర్ 8లో ఆల్ హాస్టల్స్కి అన్నిటికీ అదే అప్లికేబుల్ అమ్మా. అది ప్రీమెట్రిక్ వాళ్ళకు, పోస్ట్ ప్రీమెట్రిక్ వాళ్ళకు లేదంటే వాళ్ళకు 3 times చికెన్ ఇచ్చారు. 3 times ఇచ్చారు కాబట్టి 105. మనకు 2 times కాబట్టి ఎంత ఇవ్వాలా? 2 times అయితే 157.5 grams. 2 times అయితే అది కదా. అవును. మరి మనకు ఆ విధంగా మీకేమన్నా ఉందా? ఇప్పుడు మీదే కాదు, అంబేద్కర్ గురుకులు కూడా అదే పరిస్థితి. రెసిడెన్షియల్ మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఏది ఇంటర్మీడియట్ పిల్లలు చదువుతారు అక్కడ, వాళ్ళది అదే పరిస్థితి. ఏకలవ్య అదే పరిస్థితి. అది మీరు అనేది కరెక్టే. నేను అనేది ఏంటంటే మీకు మధ్యాహ్నం భోజనం మీరు పెడుతున్నారు కాబట్టి మీరు 100 grams ఇచ్చే విధంగా మీకు ఏమైనా రూల్ పొజిషన్ ఉందా? మరి అది ఎట్లా? మరి సరిపోలేనప్పుడు అది మీ ఒక్క ట్రైబల్ హాస్టల్సే కాదు కదా, చాలా ఉన్నాయి. చాలా నవోదయ ఉంది, మోడల్ స్కూల్స్ ఉన్నాయి, జ్యోతిబాపులే ఉన్నాయి. ఇవన్నీ కూడా 3 పూట్ల అన్నాలు పెట్టేవాళ్ళు కదా. కస్తూర్బా అయితే ఏంటి, మోడల్ స్కూల్స్ అయితేనేంటి. ఇవి మెను. ఈ మెను 2023లో రిలీజ్ చేశారు. ఇది ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్కు మొత్తం అన్నిటికీ ఇదే. ఒక్క కస్తూర్బా మోడల్ స్కూల్ 4 కేటగిరీలో వస్తుంది. అదొక్కటి 1 time చికెన్ 100 grams వాళ్ళకొక్కరికే ఉంది, 1 time ఆదివారం. అది మీరు మీ పై అధికారులతో డిస్కస్ చేసి మీరు ఒక జీవో తీసుకోవాలి. ఇప్పుడు మాకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏం చెప్తుందంటే జియోఎంఎస్ నెంబర్ 8 ఫాలో కావాలి అంటుంది. అది మేము మధ్యాహ్నం అన్నం పెడుతున్నాం కదా అంటే అది అందరు పెడుతున్నారు కదా, గురుకులలో పెట్టడం లేదా? గురుకుల పాఠశాలలలో కూడా 2 times చికెన్ 157.5 grams, ఇంటర్మీడియట్ పిల్లలకు 175 grams. అందరికీ అదే పరిస్థితి, ఎవరికైనా కానీ. ఇప్పుడు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ అంటే వాళ్ళు టిఫిన్లు తీసుకెళ్తారు. ప్రీ మెట్రిక్ ఒకటే మీరు కంపేర్ చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం లంచ్ ఇవ్వరు కదా వాళ్ళు అనేది. ఓకే, మనం కాదని మీరు అనేది కరెక్టే. కానీ ఆ విధంగా మనకు సపరేట్గా ఏం లేదు కదా. మరి జియోఎంఎస్ నెంబర్ 8 అందరికి అప్లికేబుల్, అన్ని వెల్ఫేర్ హాస్టల్స్కు. ఆ కేటగిరీ 4లో
మా కస్తూర్బా వచ్చింది, అదొకటి. కేజీబీ వాళ్ళది మంచి అదృష్టమే, వాళ్ళకి 1600, వాళ్ళకి 1600. వన్ టైం చికెన్, గుడ్డు ఒకటి 55 గ్రాములు ఉండాలి, మనకి 50 గ్రాములు, అదొకటి తేడా, ఇంకేం లేదు. అన్నీ ఇంకా వాళ్ళకి ఇంకా మధ్యాహ్నం రాత్రి మజ్జిగ కదా, మన కర్డు మధ్యాహ్నం. మంది ఎక్కువే, నేను కాదనట్లేదు. నైట్ కాదండి, మధ్యాహ్నం పూట. కస్తూర్బాల మధ్యాహ్నం కూడా మజ్జిగే. నైట్ మజ్జిగే, మధ్యాహ్నం మజ్జిగే కస్తూర్బాలో. వన్ టైం చికెన్ 100 గ్రామ్స్, 100 గ్రామ్స్ అని క్లియర్గా ఇచ్చారు వాళ్ళకు. ఏమి వాళ్ళకి ఇచ్చేది 1600, మనకి ఇచ్చేది 1400. 2 టైం చికెను, మధ్యాహ్నం పెరుగు, ఈ ఎక్సెస్ మనకు దాదాపు 200 గ్రాముల పైచిలకు 215 గ్రాములు చికెన్ ఎక్స్ట్రా వస్తుంది మనకు వీక్లీ. వాళ్ళకి 100 గ్రామ్సే, ఓన్లీ 100 గ్రామ్స్. ఒక గుడ్డు సైజు మాత్రం 55 గ్రాములు, మంది 50 గ్రాములు, అది తేడా. వాళ్ళకు మధ్యాహ్నం మజ్జిగే, మనం కర్డ్ ఇవ్వాలి మధ్యాహ్నం, మిగతా ఆల్మోస్ట్ ఆల్ సేమ్. బాగుంది వాతావరణం ఇక్కడ కదా, మీ చుట్టుపక్కల అంతా వాతావరణం బాగుంది. చదువుకునేదానికి చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం బాగుంది ఇక్కడ. మీ మెనూ బోర్డు ఎక్కడుంది? ఫుడ్ అదేనా? ఆ ప్రకారం అన్నీ వస్తున్నాయా? వారానికి ఎన్ని ఎగ్స్ ఇస్తూ ఉన్నారు? 6. డైలీ మిల్క్ ఇస్తూ ఉన్నారా? ఆదివారం తప్ప. అవును. చికెన్ 3 టైమ్స్ ఇస్తున్నారా వారానికి? 2 టైమ్సే, 2 టైమ్సే ఇస్తారు. మీకు మంచి భోజనాలు, మంచి టిఫిన్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ ఫ్రూటు ఇస్తున్నారా? నైట్ ఫ్రూట్ ఇస్తున్నారా? మీకు మంచి అదృష్టం కదా ఇక్కడ. మన ఇంట్లో కూడా మనం 2 సార్లు వారానికి చికెన్ తింటామా? డైలీ గుడ్డు తింటామా? మీకు మంచి పౌష్టికాహారం ఇస్తూ ఉన్నారు. ఎదిగే పిల్లలు మంచిగా హెల్తీగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం. మీరు మంచిగా చదువుకోవాలి, చాలా గట్టిగా చదవాలి, మంచి టీచర్లతో మంచిగా ప్రేమగా ఉండి వాళ్ళతో అన్నీ చెప్పించుకొని, డౌట్లు ఉండేటివి కూడా చెప్పించుకొని బాగా కష్టపడి ఇష్టంగా చదవాలి. అర్థమవుతుందా? ఎందుకంటే మీ తల్లిదండ్రులు చాలా చిన్న చిన్న పేదవాళ్ళు, ఇక్కడెక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ, కొండలకు పోయి అవి ఇవి చేసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ ఇబ్బందులు పడుతుంటారు. అవునా? ఆ ఇబ్బందులు మీరు పడకూడదని మిమ్మల్ని ఇక్కడ చదివిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా ఈ పిల్లలు మంచి చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఇక్కడ మీకు అందరికి కూడా ఉచితంగా అన్ని బట్టలు అయితేనేంటి, షూస్ అయితేనేంటి, బుక్స్ అయితేనేంటి, భోజనాలు అయితేనేంటి అన్నీ ఇస్తూ ఉన్నారు కదా. మరి బాగా చదువుతున్నారా? ఎన్ని మార్క్స్ వచ్చాయి హైయెస్ట్ లాస్ట్ ఇయర్ 10th క్లాస్? 565, 560. ఈసారి గెట్టోళ్ళు ఉన్నారా మరి? అమ్మాయినా? 570 కొడతావా? వెరీ గుడ్, సిడౌన్. అట్లా మంచి మార్కులు తెచ్చుకోవాలి. మంచి మార్కులు తెచ్చుకుంటేనే అందరూ కూడా 10th క్లాస్లో చదివే ప్రతి ఒక్కరు కూడా మినిమం 450-500 క్రాస్ చేయాలి ఎట్లా తిరిగి, అప్పుడే బాగుంటుంది. ఆ మెమో చూస్తారు ఎక్కడికి పోయినా. మీరు భవిష్యత్తులో ఎక్కడ ఏ ఇంటర్వ్యూస్కి పోయినా మీ 10th క్లాస్ మెమో మార్క్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ చూడరు, డిగ్రీ చూడరు, అప్పుడు ఏదో ఊరికి పర్సెంటేజ్ అడుగుతారు అంతే. ఇక్కడ మటుకు మార్కులు చూస్తారు. ఆ నుంచే మీ ఇంటెలిజెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు, మీ తెలివితేటలను గుర్తిస్తారు. ఏంటి 570, 560, 540 వచ్చినాయంటే ఓహో వెరీ గుడ్, అప్పటి నుంచి ఈ పాప మంచి క్లవర్ ఈ అమ్మాయి, ఈ అమ్మాయికి జాబ్ ఇస్తే కన్నా బాగుంటుందని ప్రైవేట్ కంపెనీస్లో కానీ మన గవర్నమెంట్ జాబ్స్లలో పర్సంటేజ్ చూడడం కానీ ఇవన్నీ ఉంటాయి. అర్థమవుతుందా? కాబట్టి 10th క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంచిగా చదవాలా, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అందరూ, అప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు మా కొండతల్లి బంగారు పిల్లలు, మంచిగా మార్క్స్ తెచ్చుకొని మంచి ఉద్యోగాలు చేసి మీ తలరాతలు మార్చుకున్నారంటే మీ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. మీ పిల్లల భవిష్యత్తులో వాళ్ళు మంచి చదువులు చదివించుకోవచ్చు, నాగరికత వస్తుంది, మీకు మంచి వేషభాషలందు మార్పులు వస్తాయి, గొప్పగా మాట్లాడతారు, మంచిగా డిగ్నిఫైడ్గా ఉంటారు, తెలివిగా ఏదైనా పనులు చేస్తారు. ఇట్లా అన్నమాట. ఇట్లా వీటన్నిటికీ అవసరం చదువులు. అప్పుడే మనకు ఒక గొప్పగా బ్రతకచ్చు, తలెత్తుకొని బ్రతకచ్చు, అందరితో మంచి హ్యాపీగా సంతోషంగా
ఎక్కడికి పోయినా కానీ ఇప్పుడు చూడు ఎక్కడైనా బస్సుల పేర్లు కూడా చదవలేని పరిస్థితుల్లో ఉంటారు కొంతమంది. ఎవరికి పోవాలంటే పక్కన వాళ్ళని అడుక్కోవాలి, ఎవరు పోతుంది ఆ బస్సు అని. అలాంటి దగ్గర నుంచి ఇప్పుడు బాగా రాబోయే కాలాలలో 100% అక్షరాస్యత వస్తుంది మన ఆంధ్రప్రదేశ్. నేను మీరు తినే భోజనాలన్నీ ఎలా ఉన్నాయని పర్యవేక్షిస్తుంటా హాస్టల్స్కు. ఈ జిల్లాకు రాలేదు, నేను వచ్చాను కానీ అటు తిరిగాను. ఇంత దూరంలో అయినా సరే ఒకసారి చూడాలి మిమ్మల్ని అందరినీ చూసి అందరితో మంచిగా మాట్లాడాలనే ఉద్దేశంతో ఇంత దూరం వచ్చాను. మీకు టిఫిన్స్లో ఏదైనా నచ్చని టిఫిన్ ఉందా? మారుస్తా ఒక టిఫిన్. అన్నీ బాగున్నాయా? ఒక టిఫిన్ ఏదైనా చెప్తే మారుస్తా, మీ ఇష్టం అది. ఆ ఉప్మాని మారుస్తామని మేము అందరికి రాసాలి. ఉప్మానా? ఉప్మా తీసేద్దామా రేపొద్దున? రేపొద్దున టిఫిన్ ఉప్మా తీసేద్దాం. మీకు ఇంత దూరం వచ్చినందుకు మీకు చిన్న గిఫ్ట్ అది. ఉప్మా బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ రైస్, ఓకేనా? ఎగ్ రైస్. అయితే ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఉండదు, ఓకేనా? హ్యాపీనా? భోజనాలు బాగుంటున్నాయా? రుచికరంగానే ఉంటున్నాయా? అందరు బాగా తింటున్నారా? చికెన్ అంటే అందరికి ఇష్టమా? మంగళవారం సాయంత్రమా? నైట్. మంగళవారం అదే నైట్. నిన్న సాయంత్రం బగారా రైస్ చేశారా? వైట్ రైసా బగారా రైసా? ఆదివారం మధ్యాహ్నం రైస్, బిర్యానీ టైప్ రైస్. పట్టుపడతారా? తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరు తింటారు. నాకు అది క్వశ్చన్ మార్క్ అండి. కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు, నాకు కామెంట్లో పెడతారు, వెజిటేరియన్ నుండి ఏం చేస్తారు మీరు అంతా చికెన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. చికెన్ మంచిది కాదు అంటే అది మన ట్రెడిషన్, అది మనం ఏం చేస్తాం. ఓకే, మరి మంచిగా చదువుకోండి, మంచి మీ జీవితాలన్నీ బాగుండాలి, సంతోషంగా ఉండాలి. మీరు ఎక్కడికి పోయినా కానీ మంచిగా నీతిగా బతకండి, నిజాయితీగా ఉండండి. మీలాంటి పేదవాళ్ళకి సాయం చేయండి, మంచి ఉద్యోగాలు వస్తే కానీ ఫ్యూచర్లో 10 మందికి సహాయం చేయండి. ఎక్కడ లంచాలు తీసుకోకుండా గొప్పగా ఉండండి. అర్థమవుతుందా? ఇప్పుడు మీ తల్లిదండ్రులు కూడా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు, అక్కడ ఇక్కడ లంచాలు ఇవ్వడం, అది ఇది డబ్బులు ఇవ్వడం, ఏమైనా చిన్న పనులకు కూడా ఎక్కడన్నా కొంతమంది, అందరు కాదు కొంతమందికి ఆ ఇబ్బందులు కూడా పడకుండా మీరు మేలు చేయాలి అందరికీ. భవిష్యత్తులో ఆ సహాయం చేయాలి అందరికీ మీరు. ఎందుకంటే మీరు ఆ పేదరికంలోంచి వచ్చారు కాబట్టి ఒకరిని బాధ పెట్టకూడదు. దేవుడు ఇచ్చిందే మనం తృప్తిగా సంతోషపడాలి. ఇప్పుడు మనకు 50,000 జీతం 40,000 జీతం ఉంటుంది, దాంతో తృప్తి పడాలి, దాంతో హ్యాపీగా బతకాలి, సంతోషంగా ఉండాలి. అప్పుడే మన పిల్లలు అయితేనేంటి, మన భవిష్యత్తు అయితేనేంటి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ దేవుని ఆశీర్వాదం ఉంటుంది మన మీద, ఆ దేవుని ఇది ఉంటుంది, మీ ఇష్ట దైవము. అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. ఓకే.